అబ్దుల్ కలాం కలలు కనమన్నారు, కథలు చెప్పమనలేదు. అబ్దుల్ కలాం కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే డ్రీమ్, ఎయిమ్, అచీవ్ అన్నారు. బట్ డ్రీమ్స్ ని అచీవ్ చేయడం ఇండియాలో పాసిబుల్, మెయిన్లీ స్టార్ట్అప్ ఇండస్ట్రీలో. ఎస్, ఇండియా గ్లోబల్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో 3rd పొజిషన్ లో ఉంది. బట్ 90% స్టార్ట్అప్స్ ఇనిషియల్ స్టేజెస్ లోనే ఫెయిల్ అవుతాయి. ఓన్లీ 10% స్టార్ట్అప్స్ 5 years పాటు సర్వైవ్ అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా అని మోడీజీ ప్రసంగాలు ఇస్తుంటారు, కానీ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ గురించి చెప్పడం లేదు. ఇండియాలో టీ అమ్మే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, కానీ స్టార్ట్అప్ పెట్టాలి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు కాలేజ్ డ్రాప్ అవుట్స్ నుంచి గ్లోబల్ జాయింట్స్ గా ఎదిగారు అని వినే ఉంటాం. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇండియాలో 40% స్టార్ట్అప్ ఓనర్స్ ఐఐటీస్, ఐఎస్బీస్, ఐబిఎంస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే. ఇండియాలో స్టార్ట్అప్ బూమ్ 1980s లో స్టార్ట్ అయింది. 1980s లో ఇండియా ఐటీ సర్వీసెస్ మీద దృష్టి పెట్టింది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఐటీ మీద ఇన్వెస్ట్ చేశాయి. కట్ చేస్తే 40 years తర్వాత 13 lakh వర్క్ ఫోర్స్ ఈ 3 కంపెనీస్ లో వర్క్ చేస్తున్నాయి. 1990s లో కమ్యూనికేషన్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఇండియా దృష్టి పెట్టింది. 90s లో ఎయిర్టెల్ స్టార్ట్ అయింది. గ్లోబలీ 17 కంట్రీస్ లో 40 crore కన్స్యూమర్స్ కి ఎయిర్టెల్ సర్వీసెస్ అందిస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో రీసెంట్ గా ఎయిర్టెల్ టీసీఎస్ ని క్రాస్ అయింది. 90s లో యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, డిసిబి అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. న్యూమరస్ కంట్రీస్ జీడిపి కన్నా ఇండియన్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ సైజ్ చాలా ఎక్కువ. 2010 తర్వాత ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో డైవర్సిటీ ఇంక్రీజ్ అయింది. ప్రాపర్ సెక్టార్ లో ఇండియా గ్రో అవుతుంది అని చెప్పలేని కండిషన్. మనం ఇప్పుడు చూస్తున్న స్టార్ట్అప్స్ వేరు, ఒకప్పుడు చూసిన స్టార్ట్అప్స్ వేరు, ఆ కాన్సెప్ట్స్ వేరు. మీరు ఆన్లైన్ షాపింగ్ ఏ ప్లాట్ఫామ్ లో చేస్తారు? ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్. బట్ షాప్ క్లూ, స్నాప్ డీల్ గుర్తున్నాయా? మీరు క్యాబ్ బుకింగ్ ఏ ప్లాట్ఫామ్ లో చేస్తారు? ఓలా, ఊబర్ లేదా ర్యాపిడో. మరి ట్రావెల్ జీని గుర్తుందా? ప్రీఓన్డ్ ఐటమ్స్ ఎక్కడ సెర్చ్ చేస్తారు? ఓఎల్ఎక్స్ లో. కానీ క్వికర్ గుర్తుందా? యాజ్ ఆఫ్ నౌ 118 యూనికార్న్స్ ఇండియాలో ఉన్నాయి. అంటే $118 billion కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. మరి ఇండియన్ ఫస్ట్ యూనికార్న్ స్టేటస్ తెచ్చుకున్న కంపెనీ ఏంటో గుర్తుందా? ఇప్పుడంటే న్యూ మొబైల్ ప్రమోషన్స్ యూట్యూబ్ వీడియోస్ లో యాడ్స్ గా చూస్తాం, కానీ ఒకప్పుడు ఇన్ మొబైల్ ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ 2011 లోనే ఆ స్టేటస్ ని అచీవ్ చేసింది. లాస్ట్ 10 years లో ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో వైబ్రెంట్ చేంజ్ కనిపించింది. యుఎస్, చైనా తర్వాత 1.25 lakh స్టార్ట్అప్స్ తో మంత్లీ 2 to 3 ఎమర్జింగ్ యూనికార్న్స్ తో ఇండియా గ్లోబల్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో 3rd పొజిషన్ హోల్డ్ చేస్తుంది. 300 billion వాల్యుయేషన్ తో 100 యూనికార్న్స్ మార్క్ ని ఇండియా క్రాస్ చేసింది. ఈ భూమ్ కి మేజర్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇండియా వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ. 65% పాపులేషన్ లెస్ దాన్ 35 years ఏజ్ లో ఉన్నారు. రిస్క్ టేకింగ్ కెపాసిటీ యంగ్స్టర్స్ లో ఉంది. జియో తెచ్చిన చీప్ మొబైల్ ఇంటర్నెట్ రెవల్యూషన్ వల్ల Tier 2 and Tier 3 సిటీస్ లో డిజిటల్ మార్కెటింగ్ అన్లాక్ అయింది. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఈజీ చేసింది, స్టార్ట్అప్స్ కి ఫండింగ్ ఇస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్స్ కావచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు. ఇండియన్స్ కి స్టార్ట్అప్స్ మీద మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఫ్లిప్కార్ట్, ఓలా, జొమాటో, బైజూస్, జీరోదా ఇవన్నీ లాస్ట్ 10 years లో కనిపించిన సక్సెస్. ఫ్లిప్కార్ట్ ని 16 billion కి వాల్మార్ట్ యాక్వైర్ చేసినప్పుడు గ్లోబల్ జైంట్స్ కన్నా ఇండియా ఏ మాత్రం తక్కువ కాదని ప్రూవ్ అయింది. బైజూస్ తో మల్టిపుల్ ఇండియన్ గవర్నమెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయంటే బైజూస్ విజన్ అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో వచ్చిన యూపీఐ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో వర్క్ అవుతుంది. పేపాల్ తో కొలాబ్ అయింది. వీసా ట్రాన్సాక్షన్స్ ని యూపీఐ క్రాస్ చేసింది. జీరోదా లాంటి బూట్ స్టాప్ కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ బ్రోకరేజ్ అయింది. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ లేకుండా కూడా ఇండియాలో సక్సెస్ అవ్వచ్చని ఈ స్టోరీస్ చెప్తున్నాయి. బట్ ఈ నంబర్స్ వెనకాల డార్క్ రియాలిటీ వేరే ఉంది. 1 lakh స్టార్ట్అప్స్, 118 యూనికార్న్స్ లో ఇన్నోవేటివ్ గా ఎన్నున్నాయి? వీటిల్లో వరల్డ్ చేంజింగ్ టెక్నాలజీ ఎక్కడుంది? ఫుడ్ డెలివరీ, క్యాబ్ అగ్రిగేటర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్యూటరింగ్, ఇలా వెస్టర్న్ స్టైల్ ని ఇండియన్ మార్కెట్ లో ఫిట్ చేయడం కాకుండా మనం కొత్తగా కనిపెట్టింది ఏముంది? బట్ ఫ్యూ ఇండియన్ స్టార్ట్అప్స్ క్లీన్ ఎనర్జీ, డీప్ టెక్, స్పేస్, ఏఐ, బయోటెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాయి. బట్ వీటిల్లో మెజారిటీ యూనికార్న్స్ ఈదర్ లాసెస్ లో రన్ అవుతున్నాయి లేదా ఇన్వెస్టర్ సపోర్ట్ మీద సర్వైవ్ అవుతున్నాయి. సో ఇండియా స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ కాదు, స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ క్రియేటింగ్ చీప్ లేబర్. చదువుకున్న యువతని డెలివరీ బాయ్స్ గా ఇండియన్ స్టార్ట్అప్స్ కన్వర్ట్ చేస్తున్నాయి. టాక్సిక్ వర్క్ కల్చర్ ఇండియన్ డౌన్ ఫాల్ కి కారణం. 90% స్టార్ట్అప్స్ ఫస్ట్ 5 years లోనే ఫెయిల్ అవుతాయి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఫండింగ్, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, ప్లానింగ్ వల్ల ఇనిషియల్ స్టేజెస్ లోనే చాలా స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతాయి. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి కారణం. ఇండియాలో 77 lakh డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నారు. 2030 కి ఈ ఫిగర్ 23 million కి రీచ్ అవుతుందని నీతి ఆయోగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మోస్ట్లీ వీళ్ళంతా యావరేజ్
గా 8 to 10,000 కే వర్క్ చేస్తారు. ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు, జాబ్ స్టెబిలిటీ ఉండదు, స్కిల్ డెవలప్మెంట్ ఉండదు, ఫ్యూచర్ మీద హోప్ అసలుకే ఉండదు. క్విక్ కామర్స్ వల్ల లాస్ట్ 10 years లో 2 lakh ప్రొవిజనల్ స్టోర్స్ షట్ డౌన్ అయ్యాయి. అంటే 2 లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసాయి. ఈ 2 lakh ఫిగర్ కూడా అఫీషియల్ డేటా మాత్రమే. మన అన్అఫీషియల్ ఎంత ఉండొచ్చు? 1947 కి ముందు బ్రిటిషర్స్ దగ్గర మన ఫోర్ ఫాదర్స్ ఊడిగోన్ చేసినట్టు అన్అఫీషియల్లీ యుఎస్ యూకే క్లయింట్స్ దగ్గర మన ఇండియన్ స్టార్ట్అప్స్ గొడ్డు చాకిరి, ఫ్రాంక్లీ స్పీకింగ్ బానిసత్వం చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ ప్రెజర్ తో కాస్ట్ కట్స్ చేయడానికి 2023లో 25,000 వర్క్ ఫోర్స్ ని స్టార్ట్అప్స్ రిమూవ్ చేశాయి. ఎస్, అఫ్ కోర్స్ ఇండియన్ స్టార్ట్అప్స్ $1 billion ఎకానమీని క్రియేట్ చేశాయి. కానీ ఈ $1 billion ఎకానమీ వెనకాల బ్యాక్ బోన్ గా డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీళ్ళు ప్రాపర్ ఫుడ్ లేకుండా, ప్రాపర్ వాటర్ లేకుండా 10 రూపీస్ లేదా 20 రూపీస్ కి వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ లో పెట్టి వర్క్ చేస్తే వచ్చిన డబ్బులు ఈ $1 billion ఎకానమీ. సో స్టార్ట్అప్స్ పెట్టి చీప్ లేబర్ ని క్రియేట్ చేయడం కాకుండా ఇండియన్ స్టార్ట్అప్స్ చూపించిన డిఫరెన్స్ ఏంటి? బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటింగ్ అ వాల్యూ. డిస్పైట్ ఆల్ దీస్ హర్డిల్స్, ఫ్యూ ఇనిషియేటివ్స్ ఇండియా ఫేట్ ని చేంజ్ చేసి 2007 లో స్టార్ట్ అయిన ఫ్లిప్కార్ట్ ఇండియన్స్ షాపింగ్ డైనమిక్స్ ని చేంజ్ చేసింది. మనం ఎఫోర్డ్ చేయలేకపోతే ఇది పక్కన పెట్టండి, మనం మళ్ళీ వస్తాం అని చెప్పి బయటకు వచ్చేసే ఇండియన్ కన్స్యూమర్స్ కి అఫోర్డబుల్ ప్రైసెస్ లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని డెలివర్ చేసింది. వెరైటీ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది, కన్స్యూమర్స్ టైం ని సేవ్ చేసింది, డిజిటల్ పేమెంట్స్ ని ఇండియన్ కన్స్యూమర్స్ కి అలవాటు చేసింది, డెలివరీ బాయ్స్, వేర్ హౌసెస్, ఇలా టోటల్ ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసింది. ఫైనలీ 2018 లో ఫ్లిప్కార్ట్ ని వాల్మార్ట్ అక్వైర్ చేసినప్పుడు గ్లోబల్ జైంట్స్ కన్నా ఇండియన్ స్టార్ట్అప్స్ ఏ మాత్రం తక్కువ కాదని ప్రూవ్ అయింది. ఇన్నోవేషన్ కి సినోనిమ్స్ అయిన యుఎస్, జపాన్ యూపీఐ కాన్సెప్ట్ కి ఫిదా అయ్యాయి. ఎన్పిసిఐ అండర్ లో యూపీఐ క్రియేట్ అయింది. భారత్ పే, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ యూపీఐ బై ప్రొడక్ట్స్ అని చెప్పాలి. 5 రూపీస్ టీ తాగాలన్నా యూపీఐ చేస్తున్నాం, విచ్ మేడ్ పేమెంట్స్ ఈజీ. ఈ రోజు 7 కంట్రీస్ లో యూపీఐ వర్క్ అవుతుంది. యూపీఐ వీసా ట్రాన్సాక్షన్స్ ని సర్పాస్ చేసింది. యూపీఐ పేపాల్ తో కొలాబ్ అయ్యింది. అంటే యూపీఐ ఇంపాక్ట్ వరల్డ్ మీద ఏ విధంగా ఉంది? లాస్ట్ 50 years గా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని వింటానే ఉన్నాం. ఇజ్రాయెల్ ని స్టార్ట్అప్ నేషన్ అంటారు. ఇజ్రాయెల్ లో స్టార్ట్అప్ పెట్టే వాళ్ళకి డిసిప్లైన్ ఉంటది, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటది, ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటది. వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇమ్మెన్స్ టైం స్పెండ్ చేస్తారు, లీన్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే లార్జ్ ఫండింగ్ కి వెళ్లే ముందు మినిమం స్కేల్లో ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ లాంచ్ చేసి రియల్ టైమ్ లో మార్కెట్ లో వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇండియాలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ర్యాపిడో చేసింది. డైరెక్ట్ గా ఇండియా వైడ్ ర్యాపిడో రిలీజ్ చేయకుండా బెంగళూరులో ఏరియా వైజ్ ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. సో ఇజ్రాయెల్ లో స్టార్ట్అప్ పెట్టే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెజారిటీ మిలిటరీ నుంచి లేదా వేరే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. ఇండియన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద టైం స్పెండ్ చేయరు, లీన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయరు, పాలసీస్ కన్నా ప్రాఫిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇండియా ఎవ్రీ ఇయర్ 50,000 పేటెంట్స్ ని ఫైల్ చేస్తుంది. ఈ నంబర్ వినడానికి పెద్దగా ఉండొచ్చు, కానీ చైనా ఎవ్రీ ఇయర్ 15 లక్షల పేటెంట్స్ ని ఫైల్ చేస్తుంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యూ టెక్నాలజీస్ మీద యుఎస్ ఇన్వెస్ట్ చేస్తుంది. డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మీద ఇజ్రాయెల్ ఇన్వెస్ట్ చేస్తుంది. న్యూ డిజైన్స్, బ్యాటరీస్, సెమీ కండక్టర్స్, ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఎఫిషియన్సీ మీద చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ ఇండియా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? ఇండియా టైమ్ అండ్ మనీ ఫస్ట్ డే ఫస్ట్ షో మీద, మిడ్ నైట్ బర్త్డే పార్టీస్ మీద, రాజకీయ నాయకులకి జై కొట్టడం మీద పనిచేస్తుంది. అసలు సొల్యూషన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇష్యూ అంతా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ 50 years నుంచి ఒకే సిలబస్ ని స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ చెప్తున్నారు. ప్రపంచం అంతా AI, డ్రైవర్లెస్ కార్స్ అని పరిగెడుతుంటే మనం ముగల్స్ గురించి చదవాలా లేదా సంభాజీ మహారాజ్ గురించి చదవాలా అని డిస్కషన్స్ పెట్టుకుంటున్నాం. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మెకానికల్ ల్యాబ్ ఇవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. ప్రాబ్లమ్ క్రియేషన్ తప్ప ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇండియన్స్ అసలు టైం ని స్పెండ్ చేయరు. వన్ ఆఫ్ ద వర్స్ట్ పే స్కేల్ ఇండియాలో ఉంది. 2015 లో ఒక ఫ్రెషర్ ప్యాకేజ్ 3.2 LPA ఉంటే 2025 లో కూడా 2.9 to 4.25 మాత్రమే ఉంది. మళ్ళీ వీక్లీ 70 hours వర్క్ చేయాలి, 90 hours వర్క్ చేయాలి, 110 hours వర్క్ చేయాలని సూక్తులు చెప్తారు. ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం కాదు, ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేయడం. ఈ కాన్సెప్ట్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యుఎస్, చైనా, ఇజ్రాయెల్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ 3 to 5% జీడిపిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు. సో డెవలప్డ్ కంట్రీస్ 3 to 5% R&D మీద ఇన్వెస్ట్ చేస్తుంటే
మన డెవలపింగ్ కంట్రీ అయినా కూడా 0.6% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాం. పాలిటీషియన్స్ సెక్యూరిటీ మీద, అలవెన్స్ మీద, ఫ్రీ బీస్ మీద పెట్టే అమౌంట్ R&D మీద పెడితే ఇండియా డెవలప్ అవుతుంది.